శ్రీరామచంద్రమూర్తి ప్రాణాలను కూడా కాపాడగలిగే ఏకైక వీరుడు ధీరుడు. ఆయన గొప్పతనము, ఆయన వీరత్వము మీరు ఈ స్టోరీ చూసి ఖచ్చితంగా తెలుసుకోవాలి. 67 కోట్ల మంది వానరులు మహావీరులైనటువంటి వారు రామలక్ష్మణులతో కలిపి పడిపోయారు. ఒక్క వానరుడు యుద్ధభూమిలో లేచి తిరుగుతున్నవాడు లేడు. ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు, దొరకలేదు. స్వామి హనుమ ఏ అస్త్రము చేత బంధింపబడదు కాబట్టి హనుమ ఒక్కరే ఉన్నాడు. అందరిలో పెద్దవాడు, బ్రహ్మ యొక్క అంశలో వచ్చినవాడు జాంబవంతుడు నేల మీద పడిపోయి ఉన్నాడు. విభీషణుడు కాగడా పట్టుకుని అడిగాడు, తాతా కుశలమేనా అని అడిగాడు. వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు. విభీషణుడు అన్నాడు, తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి. హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారేం తాత అని అడిగారు. మొత్తం వానరులు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు. హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు. అందరూ బ్రతికి ఉన్నా హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు. అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను. ఈ స్టోరీలో ఖచ్చితంగా ఒక నీతి అయితే తెలుసుకోవాలి. మనల్ని ఎవరైతే నమ్ముకొని మన వెంట వస్తారో, మనం ఎవరి కోసమైతే యుద్ధం చేయాలనుకుంటామో వాళ్ళ కోసం ఖచ్చితంగా నిలబడాలి, తిరిగి వాళ్ళని నిలబెట్టగలగాలి. అదే వీరత్వము, ధీరత్వము. నిజంగా ఈ స్టోరీలో ఆంజనేయ స్వామి లేకపోతే వాళ్ళందరూ బతికేవాళ్ళు కాదు, తిరిగి వాళ్ళని నిలబెట్టేవాడు కాదు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఆయన శ్రమించి పార్టీ ఏర్పాటు చేసి ప్రజల కోసము 2 చోట్ల ఆయన పోటీ చేసినా, 2 చోట్ల ఆయన ఓడిపోయినా, ఓటమి ఎదురైనా సరే ఆయన ఎవరైతే నమ్ముకున్నాడో వాళ్ళందరూ కూడా దూరమైనా సరే, క్యాడర్ చీలిపోయినా సరే ఆయన నిలబడి కృంగిపోకుండా, కృషించిపోకుండా పార్టీని నిలబెట్టి మళ్ళీ వాళ్ళని తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చేలాగా చేసినంటే నిజంగా హ్యాట్సాప్ టు యూ పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ 2 తెలుగు రాష్ట్రాలలో ఘన విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించగలుగుతాడని ఒక నమ్మకము ఖచ్చితంగా అయితే జన సైనికుల్లో ఉంది. ఎప్పుడూ కూడా ఆయన వెన్నంటే ఉంటూ మరి రాముడికి ఆంజనేయ స్వామిలాగా ప్రతి ఒక్క జన సైనికుడు ఒక ఆంజనేయ స్వామిలాగా ఆయన వెంట ఉండి పనిచేస్తారని నమ్ముతూ జై జనసేన, జై హింద్.